నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. మరిన్ని వాస్తవాల్ని మీ ముందుకు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నిజంగా చెప్తున్నా, చాలామంది ఇట్లా స్క్రీన్లు కొనుక్కొని కెమెరాల ముందు మాట్లాడతారు కానీ భజన భజన చేస్తారు. రాజకీయ నాయకులకు భజన, రాజకీయ పార్టీలకు భజన, ఇలా చెప్పుకుంటూ వెళ్తే విపరీతంగా భజన చేస్తారు. కానీ జర్నలిస్ట్ సూరన్న ఏ పార్టీకి భజన చేయడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మీరు నా చరిత్ర మొత్తం తిరిగేయండి. నేను పోలిటిక్స్ అనే పుస్తకం రాసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికి భజన చేయలే. వాట్ ఈజ్ వాట్ అనేది ఎగ్జాక్ట్లీ ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా. మీకు తెలుసు అనుకుంటా, నిన్నటి రోజున మేము ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నానాజీపూర్ ఇది ఉంటుంది. ఇది శంషాబాద్లో ఉంటుంది. శంషాబాద్ పరిధిలో వస్తుంది. విలేజ్ వచ్చేసి నానాజీపూర్. ఇక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరి? మాల్కా కొమరయ్య. ఆయన ప్రజెంట్ ఎమ్మెల్సీ, బీజేపీ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్సీ. ఆయన అత్యంత పేదవాడు అనుకుంటా, బహుశా చాలా పేదవాడు. ఇలాంటి స్కూల్స్ విపరీతంగా ఉన్నాయి, లక్షల్లో ఫీజులు. మరి స్కూల్స్ ఏమన్నా సక్రమంగా నడుస్తున్నాయంటే నో, నడవట్లేదు. ఇల్లీగల్ పర్మిషన్లు. నిజంగా నిన్నటి రోజున నేను ఒక వీడియో వైరల్ చేశా. దాంట్లో పంచాయతీ సెక్రటరీ క్లియర్గా మాట్లాడాడు. ఈ నానాజీపూర్లో ఉన్న ఈ స్కూల్కి గ్రౌండ్ ఫ్లోర్కు మాత్రమే అనుమతి ఉంది, 2 ఫ్లోర్లకు అనుమతి లేదని తాను ఒప్పుకున్నది. ఇది ఒకటి గమనించండి. రెండో పాయింట్ ఏంటంటే, దీన్ని ఆల్రెడీ ఎమ్మెల్యే ప్రకాష్ కూడా వచ్చేసి రిబ్బెన్ కట్ చేసి ఓపెన్ కూడా చేసిండు. మరి ఆయనకన్నా కొంచెమైనా సిగ్గు శరం ఉండాలిగా. నేను డైరెక్ట్ అంటున్నా, నాకు మంచి మాటలు రావు, సూరన్నకు మంచి మాటలు రావు. ఏమని అనుకోండి మీరు. ఎందుకంటే మీరు చేసే లంగదంద, మీరు చేసే దొంగదంద, మీరు చేసే దౌర్జన్యానికి నేను మంచిగా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా నేను ఎందుకు మాట్లాడాలి? మీరు చేస్తున్నది ఏం చెప్పండి? అక్రమ నిర్మాణానికి ఎట్లా మీరు రిబ్బెన్ కట్ చేస్తారు? ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పండి. మాల్కా కొమరయ్య, మీరు ఎమ్మెల్సీ అని మీకు పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పేసి మీకు పొగరా బల్పా? నేను మరీ చెప్తున్నా, ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, డిఓ గారికి మీరు ఏం చేయాలంటే రాజీనామా చేసేయండి. మా వల్ల కావట్లేదు, మేము కుర్చీకి న్యాయం చేయట్లేదు, మీరు రాజీనామా చేసేయండి. మీరు దేనికి పనికిరాదు, శుద్ధ పూసలు. వట్టిగా జేబులో గ్రీన్ పెన్ ఉంటుంది కానీ మీకు దేనికి పనికిరాదు ఆ గ్రీన్ పెన్. ఎందుకొరకు ఆ గ్రీన్ పెన్? మీకు ప్రభుత్వ ఉద్యోగం బాధ్యత చేయండి. అసలు పర్మిషన్లే లేవు దీనికి. నేను చెప్తున్నా కదా, గ్రౌండ్ ఫ్లోరే పర్మిషన్ బిల్డింగ్కి. నేను బిల్డింగ్ మాట్లాడుతున్నా. ఇది 111 జీవోలో వస్తుంది మిత్రులారా. 111 జీవో. ఈ 111 జీవోలో కట్టడానికి అనుమతులే లేవు. మరి అనుమతులు ఎట్లున్నాయి? మరి నిన్నటి రోజున ఎవరో పంచాయత్ సెక్రటరీ వేరే వాళ్ళతో మాట్లాడిపించిండు. ఆయన వాట్సాప్లట, మీకు ఏం కావాలి, ఎంత సెటిల్మెంట్ కావాలి, ఏం కావాలి, రండి కలిసి మాట్లాడుకుందాం అంటే అందరు అమ్ముడు కానీ మేము అమ్ముడు పోవాలనా? అంటే అందరు అమ్ముడు కానీ మేము అమ్ముడు పోమంటావా? నాటకాలా? ఇది పల్లవి నిన్నటి రోజున తీసిన 3 గంటల, ఇక్కడ చూడండి, 3 గంటల 48 నిమిషాలకు దిగిన తీసిన ఫోటో ఇది. అర్థమైంది? ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్ ఫ్లోరే పర్మిషన్, 2 ఫ్లోర్ అనుమతులు లేవు, 111 జీవో. మరి అధికారులు ఏం ఇస్తాను? ఇంకొక విషయం అండి, నిజంగా ఈ స్కూల్లో ఫ్యాన్లు తిరుగుతాయి కదా, లైట్లు ఉంటాయి కదా, మరి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ అంటే పర్మిషన్ ఇచ్చుడు పెద్ద తప్పు అనుకుందాం. ఓకే, స్కూల్ రన్నింగ్ పెద్ద తప్పు. డిఈఓ గారు అవినీతి పరవడం అర్థమవుతుంది, ఎంఈఓ గారు అవినీతి పరవడం అర్థమవుతుంది. ఎంఆర్ఓ 111 జీవోలో జరుగుతున్న విషయం మీకు తెలుసు, మీకు వచ్చినాం, నిన్న వచ్చి మీకు చూపించినాం. ఈ వాటి అనేది పేపర్లో వచ్చిన కథనాలు మొత్తం మీకు వివరించినాం. మరి మీరేం చేయాలి? వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు కడుపుకు అన్నం తింటే వెంటనే సీజ్ చేయాలి మొత్తం. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు 111 జీవో, డోంట్ ఓపెన్ స్కూల్ అని ఒక బోర్డు పెట్టాలి. మరి ఎందుకు పెట్టట్లేదు? ఏమన్నా సూట్ కేసుల కట్టలు ముట్టినాయి మీకు? డబ్బులు ముడితేనే మీరు మౌనంగా ఉంటారు అంతే, లేకపోతే మీరు సీజ్ చేస్తారు కదా. డిఓ గారు, ఎంఏ గారు సమానం చెప్పాలి. అయితే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. దీనిలో ఫ్యాన్లు తిరుగుతాయి, లైట్లు వస్తాయి అంటే మరి విద్యుత్ అధికారులు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మీరు విద్యుత్ అధికారులు అక్రమ నిర్మాణాలకు మీరు ఎట్లా ఫ్యాన్లు, ఎట్లా లైట్లకు అంటే విద్యుత్ కనెక్షన్లు ఎట్లా ఇచ్చారు? తప్పు కదా. అక్రమ నిర్మాణాలకు
ఇది రెసిడెన్షియల్ పద్ధతి తీసుకున్నట కమర్షియల్ కట్టిండట. అంటే స్కూల్ కమర్షియల్గా స్కూల్ అంటే విద్య అనేది వ్యాపారమే. నిజంగా 2009 జీవో ప్రకారం ఎడ్యుకేషన్ ఒక సొసైటీ కింద నడుస్తుంది. ఇలాంటి లాభాపేక్షలు లేకుండా నడవాలి. కానీ ఈ పల్లవి స్కూల్లో ఎంత ఫీజులు ఉంటాయండి? ఆ ఫీజుల గురించి నేను మాట్లాడడానికి అవసరం లేదు. నా సబ్జెక్టు ల్యాండ్ గురించి, 311 జీవో గురించి, అదేవిధంగా అక్రమ నిర్మాణం గురించి. గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ 2 ఫ్లోర్లు కట్టిండు. ఇది తప్పు 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 అని నేను బల్ల గుద్ది చెప్తున్నా. దాని గురించి నేను మాట్లాడతా. ఫీజుల గురించి మరో వీడియోలో మాట్లాడదాం మనం. ఏం కావాలి రండి, మీది ఏ పేపర్? ఒక పంచాయత్ సెక్రటరీ మీది ఏ పేపర్ అండి అని అడుగుతారా? అవసరమా? ఏ పేపర్ అయితే ఏంది? ఇండియన్ సిటిజన్. మీది ఏ పేపర్ అండి? మీది ఎక్కడ అండి? ఎందుకు ప్రశ్నిస్తానంటే ప్రశ్నించకూడదా? నేను తమాషాలా? డిఓ గారు చెప్తున్నా, డిఓ గారు ఇది మీ తప్పుదమే, ఎంఈఓ గారు ఇది మీ తప్పిదమే, పంచాయత్ సెక్రటరీ ఇది మీ తప్పిదమే. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న దేని కొరకు? ప్రజల కొరకు. మెయిన్ ట్యాక్స్ పే చేస్తే నేను ప్రతిరోజు చెప్తున్నా, నేను బిర్యానీ తిన్నా, పాల ప్యాకెట్ కొన్నా, నేను ఉప్పు కొన్నా, నేను పప్పు కొన్నా, ఏం చేసినా నేను ట్యాక్స్ పే చేస్తే మీకు జీతాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, సీజ్ చేయాలి, లేకుండా రాజీనామా చేయండి మీరు. విద్యుత్ అధికారులు కూడా చెప్తే హెచ్చరిస్తున్నా, చిటికే చెప్తున్నా, విద్యుత్ ఖబర్దార్ నా కొడుకల్లారా, విద్యుత్ అధికారులారా, మీరు ఎట్లా ఇచ్చారు అసలు దీనికి పర్మిషన్? ఎట్లా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు మీరు? తప్పు కదా ఇది. ఎన్ని పేపర్లు వచ్చిన వాళ్ళకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇదిగోండి ఇన్ని పేపర్ చూడండి. మా ప్రజా ప్రశ్న తెలుగు దినపత్రికలో వచ్చింది. జీవో 111 నిబంధనలు చెత్తబుట్టలోకి. ఎస్, వాళ్ళు బాజాప్తుగా 111 జీవోని చెత్తబుట్టలో తీసుకెళ్లారు మిత్రులారా. నేను మరీ చెప్తున్నా, 111 జీవో చెత్తబుట్టలో వెళ్ళింది. అక్రమంగా పల్లవి స్కూల్ భారీ భవనం. ఎస్, అధికారుల మౌనానికి అర్థం ఏంటి చెప్పండి సమాధానం. విద్యా సంస్థల పేరుతో నిబంధనలకు తూట్లు, రాజకీయ నాయకుల అండ అంటూ అధికారుల దోపుచులాట, పల్లవి స్కూల్ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోని స్థానికుల విన్నపం. చట్టాలు సామాన్య ప్రజల కోసమేనా? రాజకీయ అండదండలు అధికారుల సహకారం ఉంటే ప్రభుత్వ జీవోలు కూడా కాగితాలకే పరిమితం అవుతాయా అనే ప్రశ్నలు ప్రస్తుతం శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని జీవో 111 పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కీలక నిబంధన జీవో 111ను పూర్తిగా పక్కన పెట్టి అక్రమంగా భారీ స్కూల్ భవనం నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థ పేరిట జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణంపై సంబంధిత శాఖలు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనేక లంచాలే కారణమన్న అనుమానం తావిస్తుంది. నిన్నటి రోజున ఈ వార్డు మెంబర్ ఆయన ఏమంటారంటే, వార్డు సభ్యుడు, మీకేం కావాలో చెప్పండి తీసుకోండి అంటాడు. మా నాన్న ఇప్పుడు డెవలప్ కాదా? డెవలప్ కావడానికి స్కూల్ వేద్దాం అంటే మీ గ్రామం డెవలప్ కావడానికి మీరు ఏమన్నా చేస్తారా? గంజాయి అమ్ముకో బాగా డెవలప్ అవుతావు, నువ్వు సారదందా మొదలుపెట్టి బాగా డెవలప్ అవుతావు, అందరిని మొదలుపెట్టి సారదందా, అందరికీ గంజాయి సప్లై చేయమని చెప్పి బాగా డెవలప్ అవుతుంది, అందరు ధనవంతులు అవుతారు కదా. నేను తమాషాలా? ఎట్లా మాట్లాడాలండి? ఆన్ ది రికార్డ్ మీరు మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ప్రజాప్రతినిధులు అంటే. ప్రజాప్రతినిధులు తెల్ల చొక్కా ఖద్దరు చొక్కా వేసుకున్న పొలిటీషియన్స్, గ్రీన్ పెన్ వాడుతున్న అధికారులు, మీరందరూ కూడా ప్రభుత్వాలు అంటే మేము పే చేసే ట్యాక్స్తో మీకు జీతాలు వెళ్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బరాబర్ పని చేయాలి మీరు. జీవో 111 ఉల్లంఘనపై ఎందుకు మౌనం? పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా అమల్లోకి వచ్చిన జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ భవనం నిర్మించారని స్థానికులు ఆరోపిస్తారు. నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా, భవన నిర్మాణం చట్టబద్ధమేనా అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చారు? మరి నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు కూల్చలు చేయలేదు? అధికారులకు తెలియకుండా నిర్మాణం ఎలా జరిగింది? తెలిసి జరిగితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిర్మాణం వెనుక ఏ అధికారి హస్తం ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. పంచాయతీరాజ్ అధికారులు సహకరించారా? ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్ సెక్రటరీ జోష్న, ఎంపీఓ రమేష్ అధికారుల పాత్రపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను అడ్డుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారని స్థానికులు మండిపడతారు.
అధికారుల నిర్లక్ష్యమా లేక లంచాలే కారణమా? ఈ స్కూల్ భవన నిర్మాణం వెనుక భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగినట్లు అన్ని విభాగాల అధికారులకు భారీగా లంచాలు అందినట్లు సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకోసమే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులను జారీ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్, విద్యాశాఖ, విద్యుత్ శాఖ అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డట్టు స్థానికులు చర్చించుకుంటారు. విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇస్తారు? ఎస్, సూపర్ క్వశ్చన్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? విద్యుత్ కనెక్షన్లు ఎట్లిస్తారు మీరు? జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న భవనానికి విద్యుత్ శాఖ కనెక్షన్లు మంజూరు చేస్తుందా? అన్ని చట్టబద్ధ అనుమతులు పరిశీలించిన తర్వాతే విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తారా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఉంటే అధికారులు చెప్తున్నా, చిన్న చిన్న షెడ్లను కూడా కొడతారు కదా, పల్లీల వ్యాపారం పెట్టిన వ్యక్తిని, బయట బజ్జీలు అమ్ముకునే వ్యక్తిని, అరటి పండ్లు అమ్ముకునే వ్యక్తిని ట్రాఫిక్కి ఇబ్బంది అని చెప్పేసి తొలగిస్తారు కదా. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీరు కడుపుకు అన్నం తింటే, మీకు రోషం, పౌరుషం ఉంటే బిడ్డ అధికారులారా, పొలిటీషియన్స్కు అదిగా సూటి ప్రశ్నిస్తున్నా, దమ్ముంటాయి పల్లవి స్కూల్ని డిమాలిషన్ చేయండి. మీరు మొత్తం డిమాలిషన్ చేయండి. మీకు దమ్ముంటాయి. చేస్తారా? చిన్న చిన్న వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు చిన్న షెడ్ వేసుకుంటే కూల కొడతారు. హైడ్రా వచ్చి కూల కొడుతుంది. జిఎస్ఎంసీ అధికారులు కూల కొడతారు. మరి పంచాయతీరాజ్ అధికారులు, డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, మండల రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఎంఈఓ, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కూల కొట్టండి. మీరు ఇప్పుడు మీ నిజాయితీ నేను పాలాభిషేకం చేస్తా కూల కొడితే. లేకపోతే బిడ్డ మీ అందరి అంత చూస్తాం బరాబర్. 20 మంది జర్నలిస్టులు వచ్చాం నిన్న. నేను తమాషాలు చేయొద్దు. విద్య అనేది వ్యాపారం కాదు. పోనీ 111 జీవోలో ఈ స్కూల్ నిర్మించబడదు కదా, మీకు దమ్ము ఉంటే దాంట్లో ఒక్క రూపాయి తీసుకోకుండా అందరికి అడ్మిషన్లు ఇవ్వండి. దానికన్నా సవాల్. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేసిన టీపీఎస్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టింది కదా, ఆ పల్లవి స్కూల్ భవనాన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చండి. అదన్న సవాల్. ఆ పల్లవి స్కూల్ భవనాన్ని నంబర్ 1 సవాల్, పల్లవి స్కూల్ భవనాన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్ కన్నా మార్చండి. లేదా పల్లవి ఇంటర్నేట్ స్కూల్లో అందరికీ ఉచితంగా ఒక్క రూపాయి తీసుకుని అడ్మిషన్ ఇవ్వండి. నంబర్ 3, మా వల్ల అయితలేదని, మాకు డబ్బులు కట్టలు బాగా ముట్టాయని ఒక ప్రెస్ మీడియా రిలీజ్ చేయండి. నంబర్ 4, దాన్ని మొత్తం డిమాలిషన్ చేసి కూల కొట్టండి. ఏదన్నా సవాల్ సిద్ధమా? చేస్తారా? మరి విద్యుత్ కనెక్షన్ ఎట్లిస్తారు వాళ్లకు? జీవో 111 నిబంధనల విరుద్ధంగా నిర్మించబడిన ఆరోపణలు ఎదుర్కొన్న భవనానికి విద్యుత్ శాఖ కనెక్షన్లు మంజూరు చేస్తుందా? అన్ని చట్టబద్ధ అనుమతులు పరిశీలించిన తర్వాతే విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తారా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. చట్టాలను అతిక్రమించిన నిర్మాణాలకు ప్రభుత్వ శాఖలు సేవలు అందిస్తే నిబంధనల విలువ ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తారు. రాజకీయ అండతో చట్టాలు నిర్వహణమా? రాజకీయ నాయకులు అండగా ఉంటే చట్టాలు పనిచేయవా? నిజంగా పంచాయత్ సెక్రటరీ జోష్నాట ఒక బుల్డోజర్ అక్కడ తీసుకెళ్తేట ఆమెను కూడా బెదిరించింది ఆట కొందరు దుర్మార్గులు. అది మా స్కూల్, అది పెద్దయిన స్కూల్, వెళ్ళిపో జోష్నా అని పంచాయత్ సెక్రటరీని బెదిరించిందట. పాప ఆమె ఏం చేస్తుంది? చిన్న జాబ్ ఆమెది. దాని తర్వాత డిఈఓ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఉంటారు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉంటాడు, పెద్ద వాళ్ళు కాల్ చేసినట్టున్నాడు. ఆమె ఏం చేయలేని పరిస్థితి. ఆమెనే క్లియర్ చెప్పి నిన్న గ్రౌండ్ ఫ్లోర్కి పర్మిషన్ ఉందని. రాజకీయ నాయకులు అండగా ఉంటే చట్టాలు పనిచేయవు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మరో న్యాయమా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు చూపుతున్న మౌనం అవినీతికి నిదర్శనమని విమర్శిస్తున్నాడు. నిబంధనలు తుంగలో దొక్కి జీవో 111లో నిర్మించిన భారీ అక్రమ విషయంపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించి భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులను ప్రజల ముందుంచాలని ఫైర్ బ్రాండ్ రిపోర్టర్ డిమాండ్ చేశారు. జీవో 111 నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులైన అన్ని విభాగాల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. అలాగే నిర్మాణానికి సహకరించిన అధికారుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. జీవో 111 అక్రమాలపై అధికారులు సమాధానం చెప్పాల్సిందే. ప్రభుత్వ జీవులను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు వాటి అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రజలకు ఎలాంటి సందేహం వెళ్తుంది? చట్టాల పరిరక్షణ బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము ఇది నిన్నటి రోజున వెళ్ళి వినతి పత్రం ఇచ్చాం ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు తల ఊపినా చేస్తాం, చూస్తాం. మేము మేమందరం వెళ్తే భయమైంది ఆయనకి.
ఏమైనా కట్టలు కట్టలు ముట్టినట్టున్నాయి బహుశా. డీఈఓ గారు, ఎంఈఓ గారు, ఎంఆర్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, ఆ వార్డ్ సభ్యులు మీ కథలు మా దగ్గర నడవవు. మీరు బరాబర్ ఏం చేయాలి? చట్టబద్ధంగా పని చేయండి. ఒక సామాన్య పౌరుడికి ఎట్లా న్యాయం ఇస్తారో అదేవిధంగా బలిష్ఠులకు కూడా అట్నే న్యాయం చేయండి. అప్పుడు సెల్యూట్ కొడతాం మీకు. లేకపోతే అంతు అంతు చూస్తాం ఇది. ఇది ఒక పేపర్‌లో. మిత్రులారా మొత్తం ఎన్ని పేపర్‌లో వచ్చింది మీకు చూపిస్తా వినండి. మొత్తం ఎన్ని పేపర్‌లో వచ్చిందో దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చింది. ఇది ఇది న్యాయం న్యూస్‌లో వచ్చింది. పల్లవి స్కూల్‌కు జీవో 111 నిబంధన వర్తించవా? పెద్ద పెద్ద పేపర్‌లు ఎందుకు ప్రచురం చేయవు మరి? ఈనాడు పేపర్‌లో ఎప్పుడు వార్త రాదు. సాక్షి పేపర్‌లో రాదు. ఆంధ్రజ్యోతిలో రాదు. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ మీడియాలు రావు. ఎందుకు రావు? అసలైన ప్రశ్నించే గొంతులు ఫైర్ బ్రాండ్ జర్నలిస్టులు. చిన్న చిన్న పేపర్లు పెట్టుకొని నిజంగా అవినీతిని అంతం చేసే దిశగా వెళ్తున్న ఈ చిన్న పత్రికలే రేపటి రోజున పెద్ద స్థాయిలో వెళ్తాయి మిత్రులారా. పెద్ద పెద్ద పత్రికలు సోయి ఉండాలి కదా. ఏం నేర్పిస్తారు మీ యజమానాలు మీకు? ఎందుకు పబ్లిష్ చేయరు? వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ వెళ్తే బహుశా నేను వాళ్ళని తప్పట్లే, వాళ్ళ అడగడం అయితే బాగా సంపాదించుకొని. కానీ చిన్న పత్రికలు కూడా ఉన్నాయి. ఖబర్దార్ హెచ్చరిస్తున్నా నేను. పత్రికల్లో వచ్చింది వాస్తవాలు. వెంటనే దాన్ని డిమాలిషన్ చేయండి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది న్యాయం పేపర్లో వచ్చింది. పల్లవి స్కూల్ నిర్మాణ అధికారులకు భారీగా ముడుపులు. అక్రమ నిర్మాణపై అధికారులను కంతరం ఏంటి? విద్యాసంస్థల పేరుతో నిబంధన తూట్లు. స్థానిక రాజకీయ నాయకుల అండతో అందిన గారికి దండుకున్న అధికారులు. పల్లవి స్కూల్ అక్రమాలపై చర్యలు తీసుకున్న డిమాండ్. మాల్క కుమరయ్య మీకు కొంచెమైనా దిమాక్ ఉంటే, జ్ఞానం ఉంటే, మెదడు ఇక ఓకేనా, తలకాయలో మెదడు ఉంటే, మోకాళ్ళలో మెదడు ఉంటే ఏం చేయకు నువ్వు. తలకాయల మెదడు ఉంటే నీ ఎమ్మెల్సీపై రాజీనామా చేయి. ఈ 111 జీవో మీకు తెలియదా? ఒక ఎమ్మెల్సీ కదా, ప్రజల ఓటుతో గెలిచిన ఎమ్మెల్సీ కదా, మీకు తెలియదా? దిమాక్ లేదా? మీరు ఏం చేయాలి? రాజీనామా చేయాలి మీరు. ఇది న్యాయం పేపర్లో వచ్చింది. ఇది నేటి దర్శిని పేపర్లో వచ్చింది. జీవో 111 పరిధిలో నిర్మాణంపై వివాదం. నిన్నటి రోజు ఇది స్కూల్ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు. ఎమ్మెల్యే ప్రకాష్ అనుకుంటా, ఆయన కూడా రిబ్బన్ కట్ చేసిన స్కూల్ ఓపెన్ అయిందట. ఇది జనం స్ఫూర్తి వార్తలు వచ్చింది. జీవో 111 నిబంధనలు చెత్తబుట్టలోకి అని. ఇది ప్రజా ప్రశ్నలో వచ్చింది. ఇది 95 న్యూస్లో వచ్చింది. చట్టాలు సామాన్యులకైనా పలుకుబడి ఉన్న వారికి ప్రత్యేక మినహాయింపుల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులో తేవాలని ప్రజల డిమాండ్. రాజకీయ నాయకులు అండ అంటూ అధికారుల దోపిచులాట. ఇది ఎక్కడ వచ్చింది? ఈ పేపర్లో వచ్చింది, మన 95 న్యూస్లో. ఇది జనశక్తి పేపర్ వచ్చింది. జీవో 111కు తూట్లు. రాజకీయ అండతో పల్లవి స్కూల్ భారీ నిర్మాణమా? అధికారుల మౌనం వెనుక మర్మం ఏంటి? చూడండి. ఇది మెదక్ టుడేలో వచ్చింది. జీవో 111 నిబంధనలు చెత్తబుట్లోకి. అక్రమంగా పల్లవి స్కూల్ భారీ భవన నిర్మాణం. ఓకేనా? ఇన్ని పేపర్‌లో ఇంకా కొన్ని పేపర్‌లో వచ్చింది మిత్రులారా. మరి ఏం చేస్తారు అధికారులు? ఒకసారి మన అధికారులకు లైవ్‌లో కాల్ చేద్దాం మిత్రులారా. కాల్ చేసే ప్రయత్నం చేద్దాం అధికారులకు. వాట్ ఈజ్ వాట్? వాళ్ళ సమాధానం ఏంటి? ఇంత ఘోరంగా అవినీతి జరిగితే మరి నిజంగా అధికారులు ఏం చేస్తాన్లు? ఎంపీఓ కాల్ చేద్దాం. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి నిన్నటి నుండి కాల్ చేస్తున్నా. ఆయనకు తెలుసు ఈరోజు మార్నింగ్ న్యూస్‌లో సూరన్న కాల్ చేస్తాడు. కాల్ చేస్తాడు కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్పి ఆయన నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఇది అర్థమైందా? సూరన్న అనే ఒక మొగోడు ఉన్నాడు. ఫైర్ బ్రాండ్ జర్నలిస్టులు వస్తారు, నన్ను ఉతికి ఆరెత్తారు, నా అవినీతిని బయట పెడతారు అనే విషయం వాళ్ళకి తెలిసింది కాబట్టే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసిండ్రు. అర్థమైందా? రంగారెడ్డి డిఓ గారు కాల్ చేద్దాం.
The person. రంగారెడ్డి ఫోన్ లేపడు. పంచాయత్ సెక్రటరీ జ్యోత్స్న గారికి కూడా కాల్ చేద్దాం మనం. హలో, మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం నేను జర్నలిస్ట్ సూరన్న మాట్లాడుతున్నా. చెప్పండి. నిన్నటి రోజున వచ్చి వినతి పత్రం ఇచ్చాం కదా అక్కడ ఇక్కడ ఎంపీఓ కార్యాలయంలో. అవును అవును. అది ఆ విషయాన్ని మీకు లైవ్లో కాల్ చేస్తున్నా. మేడం అది ఏంది ఇష్యూ, ఏమైనా నోటీస్ జారీ చేసిందా? ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ కాల్ వస్తుంది నాకు. మేడం మేడం చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడండి మేడం. నోటీసులు నేను ఏమైనా మళ్ళీ మాట్లాడతా, కాల్ వస్తుంది. లైన్లో ఉంటే కాల్ చేయండి మేడం. మేడం హలో. వీళ్ళు ఫోన్ లేపరిగా. మళ్ళీ మాట్లాడదాం, ఫోన్ అతను చెప్తాను లేపరిగా. భయం, చాలా భయం అధికారులకి. కానీ క్లియర్గా 3-1 జీవో అని అర్థమవుతుంది. గ్రౌండ్ ఫ్లోరే పర్మిషన్, పర్మిషన్ 2 ఫ్లోర్ లేదని తెలుసు. డియూ అయితే శుద్ధ పూస, ఎంఈఓ పట్టించుకోరు, ఎంఆర్ఓ తెలియనే తెలియదట. మరి వీళ్ళు ఏంటి, మరి వీళ్ళ ఉద్దేశం ఏంది అసలు? డిఓ సుశేంద్రరావు The person ఫోన్ you're లేపాడు. calling. పెద్ద అవినీతి పరాడు ఆయన.
ఫోన్ లేపడం భయం అండి వీళ్ళకి. తప్పు చేస్తే భయపడకూడదు, ధైర్యం చెప్పాలి. ఏ మా దృష్టి రాలేదు భయ్, ఆ 111 జీవోనా, నేను అంత చూసాను చెప్పాలి కదా, చెప్పరు వాళ్ళు. అంతా కట్టలు కట్టలు నోట్ల కట్టలు ముడతాయి వీళ్ళకి. భయం. సురేందర్ రావు ఫోన్ లేపాడు. అయ్యో ఈయన స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్. పొద్దున తెలుసు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. ప్రయత్నించండి. నిన్నటి రోజున రచ్చరచ్చ అయింది అక్కడ, తెలుసు ఆయనకి. జోష్న పంచాయత్ సెక్రటరీ. ఇంకా నాకు తెలిసి మీ నెంబర్ బిజీ చేస్తుంది, వాట్సాప్లో చేస్తున్నా, నార్మల్ కాల్ చేస్తా, ఇప్పుడు బిజీ చేస్తుంది. ఆహా కలుస్తుంది, మాట్లాడదాం. The person you're calling is not answering. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं మీరు ఫోన్ లేపరిగా. ఈ 111 జీవోలో నిర్మాణమైన ఈ స్కూల్ విషయంలో నా 4 డిమాండ్స్. నంబర్ 1 డిమాండ్, ఆ పల్లవి స్కూల్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చండి, గవర్నమెంట్కి ఇవ్వండి. ఓకే, దాని మీద మేము ఫైట్ చేయమిగా, మంచి పని ఇది అనుకుంటాం. నంబర్ 2 డిమాండ్, ఆ పల్లవి స్కూల్ అట్నే ఉండని, దాంట్లో ₹1 అడ్మిషన్ తీసుకోకుండా పేద పిల్లల్ని చదివించండి, అట్లయినా మేము ఫైట్ చేయం. నంబర్ 3 డిమాండ్, డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసి మాకు సూట్ కేసులు ముట్టినాయి, డబ్బు ఘోరంగా ముట్టింది మాకు, మీరు ప్రశ్నించకండి సూరన్ అని చెప్తే అప్పుడు మేము ప్రశ్నించాం. నంబర్ 4 డిమాండ్, లేదు మీరు ప్రశ్నించారు బాగుంది సూరన్న, వెంటనే డిమాలిషన్ చేస్తామంటే బుల్డోజర్ రంగంలో దించని డిమాలిషన్ చేయండి. ఈ 4 డిమాండ్స్. ఏదైనా ఏదైనా మీకే వదిలేస్తున్నాం. మీరు ఏం చేయలేదనుకో, మేము బరాబర్ ఆ పల్లవి స్కూల్ ఎదురుగా, ఎంఈఓ కార్యాలయం ఎదురుగా, డిఓ కార్యాలయం అంటే కలెక్టర్ ఎదురుగా ఒక టెంట్ వేసి శాంతియుతంగానే, గొడవపడి కాదు, శాంతియుతంగానే మౌన దీక్ష చేస్తాం మేము. ఫ్లెక్కార్డ్స్ పెట్టుకొని ఆ పల్లవి స్కూల్ని కూలగొట్టిన మేము మాత్రం నిద్రపోం. మాల్కి కుమరయ్య వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తారు, బీజేపీ అధికారులు వస్తారు, ఏ గొట్టంగాడు వస్తారో రండి, సమానం చెప్పండి. ఇది నేను మారిన జల్లి సూరన్న. చూడండి సూరన్ టీవీ ప్రతిరోజు ఒక లేటెస్ట్ విషయంతో మీ ముందుకు వస్తున్నాను. కంపల్సరీగా సూరన్ టీవీని ఆదరించండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.